ఈ చెబితే కొంతమంది కోపాలు. హల్లెలూయా. తెలుసా హల్లెలూయా? తాగుబోతోల గురించి ఎందుకు చెబుతున్నావు, తిరుగుబోతోల గురించి ఎందుకు చెబుతున్నావు అంటే నువ్వు మారుతావని రా, మారుతారని చెబుతారు. ఎందుకు చెబుతారు? భార్య చెప్పి దయ్యాను నువ్వు తాగబాకయ్య, నువ్వు తాగితే ఆ కిడ్నీలు అవి చెడిపోతే నాకు అంద ఎవరు, మన బిడ్డలకు అండ ఎవరు అని చెప్పిద్ది. అని ఏంది పో నువ్వు చెప్పేది ఏందంటారు. ఇంట్లో తల్లిదండ్రులు చెబుతారు అయ్యా తాగబాక, ఎందుకయ్యా తాగితే కిడ్నీ చెడిపోయి చచ్చిపోతా ఉంటే వాళ్ళు మాట గ్రహించడం. మళ్ళీ పక్కన వాళ్ళు చెబుతారు తాగకరా, తాగితే చెడిపోతారు చచ్చిపోతారు, ఎందుకురంటే నీకెందుకు పో నా ఇష్టం. పాస్టర్ గారు చెబుతాడు అరే నువ్వు ఇట్లా మీరు తాగితే ఇలా మరణిస్తారు, మీ బిడ్డలకి ఎవరు ఉంటారు, మీ తండ్రికి ఎవరు ఉంటారు, మీ తండ్రికి ఎవరు తోడై ఉంటారు, మీ బిడ్డలకి నీ భార్య కండకి ఎవరు ఉంటారంటే పాస్టర్ మనకి ఏంది పాస్టర్ నీ ఎంతో తేలుతున్నాను అంటారు. హల్లెలూయా ఉన్నారంట. హల్లెలూయా. అరే నువ్వు తింటే చచ్చిపోతావు, ఇది తాగితే చచ్చిపోతావు, ఇది తింటే చచ్చిపోతావు అని దేవుడు ఆదాముకి మొత్తుకొని చెబుతావు, అదే తిన్నాడు. నువ్వు ఇది తాగబాక నోవాకంటే నోవాకు దేవుడితో నడిచిన వాడు తాగి మత్తుడయ్యి అలాగ డ్రగ్స్ దానికి బానిస అయిపోతే దేవుడు అతనికి దూరం అయిపోయాడు. లేకపోతే ఆనోకలాగా ఎత్తపడేవాడు శరీరంతో, కానీ ఈయన మత్తుడయ్యాడు కాబట్టి మట్టిలోనే బుడిసిపెట్టాల్సి వచ్చింది. చూడండి, ఆనోకు దేవుడితో నడిచాడు, నోవాకు దేవుడితో నడిచాడు. ఆనోకు శరీరంతో పాటు ఎత్తబడ్డాడు, కానీ నోవాకు శరీరంతో పాటు ఎత్తబడలా, చనిపోయి సమాధిలో పెట్టబడ్డాడు. దేనికోసమో తెలుసా? ఆనోకు మత్తుడుకు బానిసగా లేదు, నోవాకు మత్తుడు బానిస అయ్యాడు. ఈ రోజుల్లో మనుషులు అంతేనండి. బైబిల్ అంతా చెప్పేది మనుషులు బాగుండమని, వాక్యం అంతా చెప్పేది మీరు చెడు అలవాట్ల నుంచి మార్చుకోమని. ఇప్పుడు కొంతమంది నాకు చెబుతుంటారు పాస్టర్ గారి వాక్యం ఎట్ట చెప్పగాకు. హల్లెలూయా. ఇంకెట్ట చెప్పాలో ప్రైజులు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను చెప్పేది హల్లెలూయా. ఎననో ఎవరు మాట వినేదే కాదు. హల్లెలూయా. మనుషులు భయపడే రకం కాదు. హల్లెలూయా. ఎవరు భయపడే రకంగా చెప్పేదే. కొట్టినా తిట్టినా దూషించినా కానీ ఈ సురేష్ కంఠంలో పాండున్నంత వరకు ఉన్నట్టు వాక్యం ప్రకటిస్తాను. అందరూ సభలు కొడదాం. హల్లెలూయా. నువ్వు చెబుతూ నేను నేదు బొంగు. హల్లెలూయా. బైబిల్ అన్నాడు తండ్రిగా ఉంటే గద్దించు, నీ మీద పెద్ద వయసు వాళ్ళ గద్దించు, నీ మీద చిన్న వయసు వాళ్ళ తమ్ముడుగా గద్దించు, అన్నగా గద్దించు, తండ్రిగా గద్దించు, అలాగా అందరినీ గద్దించు వాక్యము కఠినంగా ప్రకటించమన్నాడు. 1 తిమోతి రాసిన పత్రికలో 3వ అధ్యాయంలోకి వస్తే కఠినంగా ప్రకటించు, గద్దించు, ఖండించు, బుద్ధి చెప్పమన్నాడు బైబిల్. ఖండించాలి, బుద్ధి చెప్పమన్నాడు బైబిల్. లేకపోతే నీకుంటదిరా శిక్ష అన్నాడు దేవుడు. హల్లెలూయా. మార్చుకోపోతే ఎట్టండి, చెప్పబోతే ఎట్టండి చెప్పండి, చెప్పబోతే ఎట్ట, మారేదెట్ట మార్చుకునేదెట్ట గుర్తుపెట్టుకోండి. ఇంతకు తీసుకెళ్ళింది. కానీ ఏ ప్రతి మనిషిలో పాపం చేస్తానే వస్తున్నారు. కాబట్టి దేవుడే నేను వీళ్ళు కలుగు చేశాను కదా, వీళ్ళందరూ కూడా నరకానికి వెళ్ళటం ఇష్టం లేదు అని ఆయనే ఈ భూమి మీదకి కుమారుడిగా వచ్చి ఆయన మన కోసము బలి అర్పణ అయ్యి మన కోసం రక్తాన్ని కార్చాడు. ఆయన ఏ తినవద్దన్న పండు తిన్నారో అదే పరిస్థితి ఈరోజు తింటున్నారు. అలాగా అరే నువ్వు పాపం చేయవద్దు, పాపం చేస్తే నువ్వు నరకానికి వెళ్తావు, పాపం చేస్తే జీతం మరణం వచ్చింది, పాపం చేస్తే రోగం వచ్చింది, పాపం చేస్తే నువ్వు శాపానికి గురవుతావంటే దానికే గురవుతున్నారు ఈరోజు ప్రజలందరూ కూడా. తెలుసండి, పరిగెత్తుతున్నారు ఈ లోకంలో, పాపం చేయటానికి పరిగెత్తుతున్నారు, మనిషిని మోసం చేయడానికి పరిగెత్తుతున్నారు. ఈ భూమిలో మొత్తం కూడా మనుషులు శాపములో వెళ్తున్నారు ఈ లోకంలో చాలా మంది. హల్లెలూయా. అంటే ఈరోజు అవ్వ ఆదాము కాడ నుంచి ఆజ్ఞని మీరితే ప్రతిరోజు అలాగ మనుషులు చెడిపోతున్నారు. దేనికన్నా నువ్వు పచ్చిగా చెప్పడానికి కారణం ఏంది అంటే ఈరోజు మనుషులు రకరకాలుగా అయిపోతున్నారు. బాప్టిజం పొందినోళ్ళు తిరుగుతున్నారు,
బాప్టిసం పొందినోళ్ళు తాగుతున్నారు, బాప్టిసం పొందినోళ్ళు ఇష్టాచారంగా జీవిస్తున్నారు. వాళ్ళు ఎలాగ మారతారండి? మారతారా? మారరా? భర్త ఉండంగా ఏరే పురుషుడితో ఏరే స్త్రీతో పాపం చేస్తున్నారు, భార్య ఉండంగా ఏరే పురుషుడితో పాపం చేస్తున్నారు. అలాంటి వాళ్ళు మారాలంటే దేవుడు వాక్యం చెప్పాలి. పోయి అమ్మ నువ్వేంది తప్పు చేస్తుంటా, నువ్వేంది నట్టం చేస్తున్నా, నువ్వు కూడా ఆ సామెతే కదా అంటారు. మనిషి మారాలి అంటే ఎంట వల్ల విశ్వాసం కలిగినన్నాడు దేవుడు. వాక్యమే మనుషులు మార్చేది. అందరు సభ్యులు కొడదాం. అందుకే దావీదు అంటాడు, నీ వాక్యము నా పాదములకి దీపమై ఉంది. యవనస్తులు దేని చేత అంటే దేవుడు వాక్యాన్ని బట్టే మారేది. ఈ రోజుల్లో నేను కానీ పాస్టర్ము కానీ మాలో చెడి తప్పు లేక ఉండటానికి కారణం దేవుడు వాక్యాన్ని చదవబట్టి ప్రార్థనలో నడవబట్టే. ఈరోజు మీకు నేను చెబుతుంది ఏంటంటే మాలాగా మీరు కూడా నడుచుకోమని. ఎందుకంటే పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుస్తున్నా, నన్ను పోలి మీరు నడవాలి. అందుకే మీరు కూడా మాలాగా నడవాలని మా ప్రార్థన వాక్యము కూడా సేమ్ అలాంటిదే. హల్లెలూయా.